సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. మనతో పాటుగా ఉన్నారు జ్యోతి రెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ బ్లెస్డ్. అర్థమవుతోంది. సో ఎక్కడున్నా ఫస్ట్ జ్యోతి రెడ్డి గారు అలా కనిపిస్తూ ఉంటారు. అలా పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఈవెన్ విలనిజం చూపించినప్పటికి కూడా, నెగటివ్ రోల్స్ చూపించినప్పటికీ, కామెడీ అయినా ఇవన్నీ ఒక ఎత్తు. ఫస్ట్ మిమ్మల్ని చూడగానే మంచి నర్తకి, ఒక కూచిపూడి డాన్సర్ అయిన, కొంచెం కూచిపూడి డాన్సర్ని పక్కన పెట్టారా? ఇంట్లో ఏమన్నా ఉన్నారా? జ్యోతిరెడ్డి గారే బయట కనిపిస్తున్నారు మాకు మొత్తం ఒక నటిగా. లేదండి, అంటే కూచిపూడి ఎవరైనా ప్రోగ్రామ్స్ అడిగారనుకోండి, అంటే యూజువల్లీ బయట ప్రోగ్రామ్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. బట్ ఛానల్స్లో మనకి ఫెస్టివల్ స్పెషల్స్ అవి షోస్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎప్పుడు ప్రోగ్రామ్ అడిగినా నేను క్లాసికల్ కంపల్సరీ పర్ఫార్మెన్స్ చేస్తాను. సో అక్కడ మాత్రం ఐఎమ్ టేకింగ్ ఛాన్స్ టు షో మై డాన్స్. ఎగ్జాక్ట్లీ. సో నేను వెరీ ఫస్ట్ మిమ్మల్ని చూసింది నటిగానే చూసాను. దూరదర్శన్ సీరియల్స్లో అప్పుడు ఉండేవి సింగిల్ ఎపిసోడ్ ప్రోగ్రామ్స్ ఉండేవి. 1/2 అవర్ 45 మినిట్స్, అంటే 2 అవర్స్ అలా ఉండకపోయేది, అంత లెంతీగా ఉండకపోయేది. ఆపోజిట్ అశోక్ కుమార్ గారి దాంట్లో అప్పుడు చూసాను. ఆ తర్వాత సెకండ్ టైం మిమ్మల్ని చూసింది తెలుగు యూనివర్సిటీలో. మీరు ఒక డాన్స్ స్టూడెంట్, డిగ్రీ చదువుతున్నప్పుడు చూసాను. సో ఒకవైపు నటి, ఇంకొక వైపు నర్తకి. ఏది బాగా నచ్చుతుంది మీకు, మనసుకు నచ్చింది అంటే? అన్నీ ఐ ఎంజాయ్. వాట్ ఎవర్ ద వర్క్ ఐ డూ, ఐ ఎంజాయ్. మేబీ దట్ ఈస్ ద సీక్రెట్. స్టిల్ వీఆర్ ఎగ్జిస్టింగ్ అంటే. బికాజ్ ఏది చేసినా, ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయటం, ఇష్టపడి చేయటం అనేది ఇంపార్టెంట్. సో ఐ లైక్ ఎవ్రీథింగ్. ఓకే, ఎలా వచ్చారు మరి? ఇప్పుడు నర్తకిగా మీరు ఉన్నారు, బోల్డ్ అని పర్ఫార్మెన్సెస్ చేశారు. యూ హ్యావ్ రికార్డ్స్ ఆన్ యువర్ నేమ్. మీ పేరుతో రికార్డ్స్ కూడా ఉన్నాయి. భారతదేశాన్ని రిప్రజెంట్ చేశారు. వెరీ యంగ్ ఏజ్లోనే వెళ్ళారు ఒక డాన్సర్గా. అక్కడ నుంచి ఇటు వచ్చేసారు మీరు అసలు? కరెక్ట్. శాండిల్య గారు అంటే మేబీ గాడ్ ఫాదర్స్ అంటారు చూడండి, అలా ఉంటే ఎవరైనా ఇది అలా కంటిన్యూ అవుతుందేమో. బట్ వెరీ అన్ఫార్చునేట్ ఎట్ దట్ పాయింట్. శాండిల్య గారు కాలం చేశారు. అప్పుడు ఆయన అన్నమాచార్య ట్రస్ట్ అని దానికి ఆయన హెడ్గా ఉండేవారు. సో ఆయన నన్ను నమ్మి తీసుకెళ్లారు. జర్మనీకి తీసుకెళ్లడం కూడా, ఒక త్యారే కాన్సెప్ట్లో ఒక పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటే హీ వాజ్ ద చీఫ్ గెస్ట్. ఓకే. సో చూసి చిన్నపిల్ల, చాలా చిన్నదాన్ని. ఐ వాజ్ జస్ట్ అరౌండ్ 15 years. 15లో ఉన్నాను, చిన్నపిల్ల, ఇదేమో చాలా పెద్ద ప్రోగ్రాము, చేయగలుగుతుందా అని పక్కన వీళ్ళందరూ అన్నా కూడా, శోభానాయుడు కూడా ఒకప్పుడు చిన్నదే కదా, తర్వాతే కదా ఎదిగింది. సో ఈ అమ్మాయిలో ఆ టాలెంట్ ఉంది, షీ కెన్ డూ. అంటే వీ హ్యావ్ టు రిప్రజెంట్ ఇండియా. అది ఇట్స్ అ వెరీ బిగ్ షో. 17 countries, 17 days, 17 shows and 1 prize. ఇట్ ఈస్ అ కాంపిటీషన్. ఓ, సో 17 కంట్రీస్ మధ్యలో అవుతోంది. కంట్రీస్ మధ్యలో అవుతోంది. ఇండియాని రిప్రజెంట్ చేయాలి. ఎక్కడ ఇది? జర్మనీలో. ఓకే. అది శోభానాయుడు గారు కానీ, మంజు భార్గవి గారు కానీ వాళ్ళు రావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈయనేమో ఈ అమ్మాయి కూడా చేస్తుంది అని నన్ను పెట్టారు తీసుకెళ్ళి. ఐ వాజ్ టూ యంగ్ అండ్ ఐ వాజ్ వెరీ న్యూ. అప్పుడే ఎలా చేస్తుంది ఈ అమ్మాయి, చేయగలుగుతుందా అంటే, ఆయన న్యూ డాట్ అని ఆవిడ అక్కడి నుంచి అన్నమాచార్య ట్రస్ట్ని మేనేజ్ చేసేవారు. ఆవిడకి ఈయన చెప్పారు, ఆ అమ్మాయి కనుక చేయలేకపోతే కంప్లీట్ టీమ్కి, టూర్కి అయిన డబ్బులంతా నేనే పెట్టుకుంటాను. ఓ, టోటల్గా. ఆ అమ్మాయి కనుక ఇఫ్ షీ కెనాట్ డాన్స్. అంత కాన్ఫిడెన్స్ ఉంది? అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పేశారు. ఈ విషయం మాకు తెలియదు ఆయన అలా చెప్పారని. నన్ను ప్లేస్ చేశారు, మా మదర్కి కూడా టికెట్ పెట్టారు. బికాజ్ ఫస్ట్ ఐ వాజ్ ట్రావెలింగ్. సో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దట్ వాస్ ద ఫస్ట్ షో. మన ఫ్రాంక్ఫర్ట్లో దిగగానే, ఫ్లైట్ దిగగానే డైరెక్ట్గా స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అక్కడే అన్నారు. అప్పటికే జెట్ లాగ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లైట్ టు ద ఓవర్సీస్. సో నాకు జెట్ లాగ్ అంతా ఉంది, ఫుడ్ తినలేదు, అక్కడ ఫుడ్ ఏముంటుందో తెలియదు, ఏం తెలీదు. సో ఐ వాజ్ నెవర్ యూస్ టు టీ కాఫీస్. మిల్క్ ఒక్కటి తాగుతాను అంటే ఇంత పెద్ద గ్లాస్ మిల్క్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి దట్ వాజ్ మై ఫుడ్ ఓవర్ నైట్. ఆ రోజు పర్ఫార్మెన్స్ చేశాను. చేసిన తర్వాత యాక్చువల్లీ 17 shows కదా, 17 వర్ ద కాంపిటీషన్. బట్ అంటే ఒకటి కూచిపూడి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ బ్యాలెన్స్ ఎలా ఉంటాయి? ఎలా ఉంది? లేదు, ఓన్లీ కూచిపూడి ఐ హావ్ టు పర్ఫార్మ్ ఫ్రమ్ 17 countries. విత్ 17 countries ఐ హావ్ టు కాంపిటీట్. లైక్ క్రికెట్ ఎలా జరుగుతుంది మనకి, అలాగా ఐ హావ్ టు కాంపిటీట్ విత్ ఆల్ కంట్రీస్. అది ఫైనల్ గా ఎవరు వస్తారు? ఫైనల్ గా 2 మిగులుతారు క్రికెట్ లో మిగిలినంటే. ఆ 2తో కూడా కాంపిటీట్ చేసి మనం ఫస్ట్ నిలబడాలి. అది అక్కడ. సో
అయిపోయింది. ఆ రోజు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అదర్ దాన్ కాంపిటీషన్ 17 షోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 8 షోస్ మళ్ళీ ఫిక్స్ అయిపోయింది. నా Additional గా. ఫస్ట్ అడిషనల్ ఫిక్స్ అయింది నా ప్రోగ్రామ్ చూసిన తర్వాత. దెన్ దే రివీల్డ్ ఈ అమ్మాయి చేయలేకపోతే మొత్తం టీంకి అయిన ఖర్చు అంతా నేను పెట్టుకుంటానన్నాను. 8 షోస్ వచ్చినాయి ఇప్పుడు. 1 షాట్తో 8 షోస్ వచ్చాయి. సో దట్ ఈస్ జ్యోతి రెడ్డి. అక్కడి నుంచి ఇంకా నేను ఆజ్ మే ఊపర్ ఆస్మాన్ నీచే. బట్ గాడ్స్ గ్రేస్ వీ వన్ ద షో. సో మనకే కప్ వచ్చింది, ఇండియా గెలిచింది. సో లాస్ట్లో నేను జర్మన్ నేషనల్ యాంథమ్ వాళ్ళు ప్లే చేస్తే అప్పటికప్పుడు ప్లే చేశారు. నాకు వాళ్ళ నేషనల్ యాంథమ్ కూడా నాకు తెలియదు, రిథమ్ కూడా తెలియదు. ఒకసారి అలా విన్నాను, దెన్ డాన్స్ చేసేసి దాని తగ్గట్టుగా మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పారు. అంటే గెలిచిన తర్వాత యూ హ్యావ్ టు పర్ఫార్మ్ అంటే దే ఆస్క్డ్ మీ ఏం పర్ఫార్మ్ చేస్తారు అని. యూజువల్లీ అయితే వినాయక కౌతో మన ఐటమ్స్ అనుకుంటాం కదా, బట్ ఐ సెడ్ ఐఎమ్ రిప్రజెంటింగ్, సో మీరు మాకు ఇంత గౌరవం ఇచ్చారు కాబట్టి ఐ డూ యువర్ నేషనల్ యాంథమ్ అని ఏదో ధైర్యంగా చెప్పాను కానీ నాకు తెలీదు. లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, దేనికి ఏమో వర్డ్ కి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండాలి తెలీదు. బట్ కంప్లీట్ గా జతి టైప్ లో చేసేసాను. అంటే ప్రతిపదార్థం చేయకుండా నేను పర్ఫార్మెన్స్ జతి టైప్ లో చేశాను. కానీ రిథమ్ తెలియాలి కదా ముందు మనకి. సో ఒక నిమిషం విని దెన్ క్యాచ్ చేసి చేసేసాను. సో వెరీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ కానీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కానీ ఇవన్నీ అయింది కూచిపూడి నుంచి మీరు వచ్చారు. బట్ ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చేసారు ఈ ఫీల్డ్ లోకి. ఎప్పుడు వచ్చారు మీరు? అది ఇంకొక షోకి అలాగే తారే కాన్సెప్ట్ లో జరుగుతున్నప్పుడు బాపిరెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. వచ్చి ఆయన చూసి మా మదర్ని అడగడం జరిగింది. అప్పుడే ఈటీవీ లాంచ్ చేస్తున్నారు, ఇంకా లాంచ్ అవ్వలేదు. ఈ అమ్మాయిని హీరోయిన్ గా మేము పెట్టాలనుకుంటున్నాను. షీ సెడ్ ఓకే. నాకు డాన్స్ గురించి నాకేం తెలీదు. I never wanted to become a dancer or I never wanted to become an actress. అంటే I don't know the subject. ఏం తెలీదు. This is all her dream. అవునా, డాన్సర్ అవ్వాలనేది కూడా మీకు అనిపించలేదు? నాకు అసలు తెలియదు. ఏమవ్వాలని ఐ డ్రీమ్ లాగా, మీ ఐ డ్రీమ్ లాగా హర్ ఐ డ్రీమ్. ఏమవ్వాలనుకున్నారు మరి? నాకు అసలు అంటే ఐ వాజ్ టూ యంగ్ వెన్ ఐ జాయిన్డ్ ద డాన్స్. ఐ వాజ్ అరౌండ్ ఐ థింక్ చిన్నప్పుడు 4 to 5 years. అప్పుడే తీసుకొచ్చి వేసేసారు? 5 years లో వేసేసారు క్లాసెస్ లో. సో నాకేమీ తెలీదు. అప్పటి నుంచి ఓకే డాన్స్ బాగా వచ్చిందా, ఓకే డాన్సర్ అవుతాను అంతే తప్పితే నాకేం గోల్స్ అలాంటివి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు. బట్ యూ స్టార్టెడ్ ఎంజాయింగ్. ఐ స్టార్టెడ్ ఎంజాయ్. అంటే తప్పట్లకి ఎప్పుడైతే మనం అలవాటు పడతామోనండి, సో ఆ తప్పట్లు వినాలనిపిస్తుంది ప్రతి చోట. దట్ గివ్స్ ద హై. ఎస్. సో నేను అందరికీ కూడా అదే చెప్తాను, ఈదర్ ఆర్ట్స్ ఆర్ స్పోర్ట్స్ అదర్ దాన్ ఎడ్యుకేషన్ యూ టేక్ ఎనీథింగ్, అందులో మీరు స్పెషలైజేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎనీ వన్, ఆర్ట్ ఆర్ స్పోర్ట్, అందులో ఎప్పుడైతే తప్పట్లు వింటామో ఎడ్యుకేషన్లో కూడా టాపర్ చేస్తాం 100%. ఇక్కడ మనం దిగితే తట్టుకోలేము అది. సో ఇన్ మై 7th and 8th స్టాండర్డ్స్ నేను కొంచెం తక్కువగానే ఉండేదాన్ని ఎడ్యుకేషన్. నాకు అనిపించేసి 8th వచ్చిన తర్వాత ఇదేంటి అక్కడ అందరు తప్పట్లు కొడతారు, ఇక్కడ కొట్టట్లేదు ఎందుకో, ఏంటి వాట్ ఈస్ రాంగ్ అని. ఫస్ట్ ఇన్ క్లాస్ ఎవరు వస్తున్నారు, భాగ్యలక్ష్మి అని, బిందు అని. నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను వాళ్ళ పేర్లు. వాళ్ళు అనుకుంటారేమో జ్యోతి మర్చిపోయింది మన పేర్లు అనుకుంటారేమో నాకు తెలీదు, బట్ ఐ రిమెంబర్ దోస్ నేమ్స్. సో వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి నేను స్కూల్ అయిపోయిన తర్వాత మీరు ఎలా చదువుకుంటారు, హోంవర్క్స్ ఎలా చేస్తారు అని చూసి తెలుసుకుని ఒక 1 hour వాళ్ళతో స్పెండ్ చేసి అలా నన్ను నేను మళ్ళీ రిట్రీవ్ చేసుకునేదాన్ని. ఓ ఎడ్యుకేషన్ అంటే ఇలా ఉంటుంది, ఇలా హోంవర్క్స్ ఫినిష్ చేయాలి, అలా అలా నేర్చుకుని నాకు నేనే, బికాజ్ తప్పట్లకు అలవాటు పడిపోయాను నేను, ఆ తప్పట్లు కావాలి. ఎగ్జాక్ట్లీ. అందుకని నేను చదువుకున్నాను. సో ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఏదైనా ఒకటి స్పెషలైజేషన్ చేయడానికి మాత్రం 100% ట్రై చేయండి. సో పిల్లలకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఆ స్ట్రెస్ కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి టార్గెట్ ఇవన్నీ కూడా గోల్ అచీవ్ చేయాలి. ఫోన్లకి ముందు దూరంగా ఉంటారండి కాసేపు. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్స్ అయిపోయింది, వాటికి దూరంగా ఉండాలంటే ఇలాంటివి ఏదో బుక్ రీడింగ్ ఆర్ ఎనీథింగ్. యూ బికమ్ ఏ రైటర్, ఈవెన్ దట్ గివ్స్ యూ ప్లెజర్. ఎగ్జాక్ట్లీ, బాగుంటుంది. బుక్ రీడింగ్ కానీ, లైబ్రరీ కానీ. ఈ మధ్య లైబ్రరీస్కి ఎవరు వెళ్తున్నారు? అవును, మానేశారు. సో ఇట్లాంటివి ఏదన్నా ఉంటే మనకి ఎడ్యుకేషన్లో 100% టాపర్ చేయొచ్చు. కాకుండా ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకంటూ గోల్ ఏదో పెడతారు, ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి, ఎలా చదవాలి అనే దాంతో కొంతమంది ఏమో డీవియేట్ అయిపోతున్నారు. మొబైల్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఎలా చదవాలి అనడం కంటే కూడా పర్సంటేజ్ మీద గోల్ పెడుతున్నారు. 99 కావాలి, 99.5 కావాలి అంటే ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుంది పిల్లలకి.
మనకు అసలు ముందు పర్యావరణమే బాగాలేదండి. సరైన బియ్యం తిందామంటే లేదు, సరైన వెజిటబుల్ తిందామంటే లేదు, సరేలే గాలి భోంచేసి బతుకుతా అంటే అది లేదు. ఎగ్జాక్ట్లీ. గాలి కూడా లేదు, చెట్లు కూడా లేవు, మనం ఏమి పెంచుకోవట్లేదు. పక్షులు ఎక్కడ ఉండాలో వాటికి అర్థం కావట్లేదు, వాటి స్థలం అంతా మనం ఇల్లు కట్టేసుకుంటున్నాం. ఇటువంటి పర్యావరణంలో ఉంటూ ఆ పర్యావరణమే ముందు మన హెల్త్ మీద చాలా స్ట్రెస్ చూపిస్తుంటే, మనం ఓరల్గా కూడా పిల్లల్ని ఈ రకంగా స్ట్రెస్ పెట్టేస్తే, పొద్దున్న లేస్తే వాళ్ళు ఏమిటో పెద్ద పెద్ద బస్తాలు మోసుకుని, అన్నన్ని పుస్తకాలు వేసుకుని, అంతంత హోంవర్క్లు చేసుకుని, మనం ఇది దిద్దాలంటే పలక పెట్టుకుని చక్కగా దిద్దుకునేవాళ్ళం. అందుకే ఏబిసిడీలు ఈ రోజుకి మనకు గుర్తున్నాయి. ఇంకా వేమన శతకం చెప్పమంటే మనం చెప్తున్నాం, మన పిల్లలు ఎక్కడ చెప్తున్నారు? తెలుగు కంపల్సరీ అని చేసినా కూడా తెలుగు ముక్కు మీద పెట్టి హచ్చని తుమ్మేస్తున్నారు. తర్వాత రోజు చూస్తే ఆ పాఠం కూడా గుర్తుండదు వాళ్ళకి. కానీ మనం అలా లేం కదా. సో నేను స్కూల్ నేమ్ నేనేమి చెప్పను కానీ, నా పెద్ద కొడుకు చదువుతున్నప్పుడు కూడా నేను ఒక స్కూల్ మీద కంప్లైంట్ కూడా వేశాను బాంబేలో. కంప్లైంట్ కూడా వేశాను ఎందుకంటే హీ వాజ్ స్టడీయింగ్ సెకండ్ స్టాండర్డ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ వాడు తీసుకున్నది. సెకండ్ లాంగ్వేజ్ హిందీలో హీ గోట్ 17 lessons. ఓకే. సెకండ్ లాంగ్వేజ్ హిందీలో 17th హిందీ లెసన్ వాజ్ న్యూటన్ లా ఆఫ్ మోషన్. అసలు న్యూటన్ అని హిందీలో ఎలా రాయాలో సెకండ్ క్లాస్ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఎలా చదువుకుంటాడు వాడు? వాడి ఏజ్ ఎంత, వాడి బ్రెయిన్ ఎంత, వాడు ఎలా ఏం చేస్తాడు? పైగా ఏం చేశారంటే ఆ స్కూల్లో వాడు కూపప్ చేయలేకపోయాడు, వాడి వల్ల అవ్వలేదు. సబ్జెక్ట్ హోంవర్క్ చేయలేదంటే నన్ను పిలిపించి రిసెప్షన్ దగ్గర నుంచోపెట్టి నన్ను, వాడు హోంవర్క్ చేయకపోతే వాడిని ఎదురుగుండా క్లాస్లో కూర్చోపెట్టి చూపిస్తూ, మీ మదర్ చేస్తుంది చూడని చూపిస్తూ నన్ను అక్కడ నుంచోపెట్టి వాడు హోంవర్క్ అంతా నా చేత చేయించారు. రిసెప్షన్ టేబుల్ మీద బుక్ పెట్టి నేను హోంవర్క్ రాశాను. మీరు చేయించలేదు, మీకు పనిష్మెంట్, మీ పనిష్మెంట్. వాడు చేయలేదు, వాడికి పనిష్మెంట్, వాడు చూడాలి మిమ్మల్ని. చాలా రూడ్గా అనిపించింది నాకు. ముందు అన్ని లెసన్సే తప్పు ఫస్ట్ ఆ ఏజ్కి. సో ఐ కంప్లైంట్ కేస్. ఇది ముంబైలో అయిందా? మీరు ముంబైలో ఉండేవాళ్ళా? లేదు, ఆ స్కూల్ మెయిన్ బ్రాంచ్ ఇస్ ముంబై. సో మనం అక్కడే కంప్లైంట్ ఫైల్ చేయాలట. అక్కడికి వెళ్ళాలా? అక్కడే పెట్టాలట. ఇక్కడ పెడితే కుదరదట. అది ముంబైకి వెళ్ళి కంప్లైంట్ చేశాను. బట్ దెన్ ఐ రియలైజ్డ్ నార్మల్ పబ్లిక్ మనం ఎంత అరిచినా ఇలా ఉంటుంది తప్పితే వాయిస్ వినిపించదు, బయటికి రాదు, లౌడ్ వాయిస్ రాదు. వీ నీడ్ ఎ పవర్, ఏదో ఒక పవర్ కావాలి. మనం మంచి చేయాలంటే కూడా మనకి పవర్ కావాలి. వెరీ అన్ఫార్చునేట్ కదండి అది. సో ట్రూ.